నమస్తే అండి. ఈ రోజున ఒక చక్కనైనటువంటి 2 శాస్త్ర సంబంధితమైనటువంటి విషయాలు మనకు ఉపయోగపడేవి, నలుగురికి ఉపయోగపడేటువంటి విషయాలు కోపం గురించి చెప్పుకోవాలి. చాణక్య నీతి శాస్త్రంలో ప్రస్తావ సదృశం వాక్యం స్వభావ సదృశం క్రియ లేదా ప్రభావ సదృశం ప్రియం. ఆత్మశక్తి సమం కోపం యో జానాతి సపండితః అంటే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి అని అర్థం. ఆయన ప్రస్తావానికి తగ్గట్టుగా మాట్లాడతాడు. ప్రస్తావ సదృశం వాక్యం. ప్రస్తావానికి తగ్గట్టుగా ఎవరైతే మాట్లాడతారో అంటే కాంటెక్స్ట్ కి సంబంధించి ఉండాలి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు. అలా కాకుండా కాంటెక్స్ట్ వేరే అయి ఉండి ఏదో ఒకటి మాట్లాడుతూ దాన్ని తప్పుదావ పట్టిస్తూ అది అక్కడి నుంచి వేరే వేరే మార్గాల కింద ఆ భావన, ఆ వాక్కులు, ఆ స్పీచ్ అన్నది వెళ్ళకూడదు. అందుకనే ప్రస్తావ సదృశం వాక్యం స్వభావ సదృశం క్రియ. మన యొక్క భావాన్ని ఎరిగి అంటే అవతల యొక్క భావాన్ని ఎరిగి మనం ప్రవర్తించాలి. ఎదురువాడి యొక్క మనిషి మనసు వాడు ఏంటి అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదని చెప్పడం. అలాగే ప్రభావ సదృశం ప్రియం. మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో మనకు నిజంగా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించి ఎవరికైనా ఉపయోగం, ఉపయుక్తం, శ్రేయస్సు ఇచ్చే విధంగా ఏదైనా పని చెయ్యాలి. లేదా ఊరుకోవాలి, తప్పితే వాడిని బాధించకూడదు. చేస్తేనే మంచిది. మన ఇన్ఫ్లుయెన్స్ నలుగురికి ఉపయోగపడాలన్నమాట. ప్రభావ సదృశం ప్రియం అంటే అందరినీ ఆనందింపజేయడానికి మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని ఉపయోగించుకోవాలి. ఎదుటివాడి యొక్క స్వభావం బట్టి మనం ప్రవర్తించాలి. ఇదొకటి. ఆత్మశక్తి సమం కోపం యోజానాతి సపండితః. ఎవరైతే తన యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకొని, ఆత్మశక్తి సమం కోపం అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరి మీద కోపపడాలి, ఎవరి మీద కోపపడకూడదు అని బేరేజ్ వేసుకోవాలి. మనకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద కోపపడితే మీకేం రాదు, మనమే నష్టపోతాం. అలాగని నీకు అధికారం ఉంది కదా అని చెప్పి అందరి మీద కోపపడడం కూడా తప్పు. అది ప్రపోర్షనేట్ గా ఉండాలి. ఎప్పుడు రావాలో అప్పుడు చూపించాలి. అప్పుడు నీ కోపానికి ఒక గౌరవం ఉంటుంది. అంతే తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు కోపం పెరిగిపోయిన కోపం ఉంది. కోపం ఎవరికి ఉండదు? పుట్టిన పిల్లడి దగ్గర నుంచి కోపం వస్తూనే ఉంటుంది. అది అరిషడ్ వర్గాల్లో ఒకటి మనిషిలో. కాబట్టి దాన్ని ప్రపోర్షనేట్ గా పెట్టుకోవడం వాడు పండితుడు. ఆత్మశక్తి సమం కోపం యో జానాతి సపండిత. ఆ కోపం కూడా కొంతమంది చూస్తూ ఉంటాం. కోపం ఉంటే ఇంక ఏకంగా వాడి మీద మనసులోని విపరీతమైనటువంటి ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు. అది తగదు. అక్కడే శాస్త్రం కూడా చక్కగా ఒక విషయాన్ని కోట్ చేస్తుంది. కోపం యొక్క పరిమాణం ఏమిటి? పరిమాణం అంటే ఎంత ప్రమాణంగా ఉండాలి, వాడిని ఏమంటారు? ప్రతిదానికి శాస్త్రం ఉత్తమ, మధ్యమ, అధమ అని చెప్తుంది అన్నమాట. అలా కాకుండా ఇంకొక అధమ అని కూడా ఉంది. ఇప్పుడు శాస్త్రం చెప్తుంది చూడండి, కోపం ఏ మనిషికి ఎలా ఉండాలి, ఎంత ప్రమాణంలో ఉండాలంటే ఉత్తమ క్షణ కోపస్యాత్. ఉత్తముడికి క్షణ మాత్రమే కోపం ఉండాలి. అర్థమైందా? ఉత్తమమైనటువంటి పర్సన్ కి ఒక క్షణం కోపం వస్తుంది, వెంటనే వాడు మళ్ళీ ప్రియం అయిపోవాలి, ఆ కోపం తగ్గిపోవాలి. అదే అనుగ్రహం. అది పూజ్యులకు ఉంటుంది, ఉత్తములకు ఉంటుంది. మధ్యముడికి ఘటికా ద్వయం అంటే ఇప్పుడు కోపడి అటు ఇటు తిరిగేసి 4 నరకలేసి బయటికి వెళ్ళి వచ్చేసి కొంచెం మనసు కుదుటి పరుచుకుంటూ ఉంటారు. లేదా 2 గడియల సేపు అంటే, గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలు అంటే 48 నిమిషాలు. ఒక గంట సేపు కోపం ఉంటారు. ఆ కోపం ఉన్నంతసేపు వాడు మాట్లాడుతూ వాడు అలుగుతూ ఉంటాడు, ఏం పెట్టా తిండు, చాలా చిరాగ్గా ఉంటాడు. అలాంటి వాడికి కొంచెం దూరంగా వెళ్ళిపోతే ఆడు కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వాడిని ఇంకా మనం కొన్ని రకాలైనటువంటి మాటలు అంటూ రెచ్చగొట్టకూడదు అనమాట. అది తగదు. ఇది గమనించాలి. అధమస్యాద్ అహోరాత్రం. అధముడికి ఒక రాత్రి ఒక పగలు. అహోరాత్రం. అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. ఒక పగలు ఒక రాత్రి, ఒక రోజు, మొత్తానికి ఒక రోజు అనుకోండి.
ఒక రోజంతా తనకి అహోరాత్రం అంతా కోపం ఉంటుందట. అధముడైతే మాత్రం. అంతసేపు కోపం పెట్టుకోకూడదని అర్థం. పాపిష్ఠో మరణాంతకః అని ఊరికే అనలేదు. ఒక మనిషి మీద కోపం ఏ స్థాయిలో ఉంటుందంటే, తను బ్రతుకు చాలించేస్తాడు. తనువు కూడా చాలించేస్తాడు. చనిపోతాడు. అయినప్పటికీ చనిపోయే వరకు గూడా తను ఆ వ్యక్తిని ద్వేషిస్తూనే, అలాగే కోపపడుతూనే ఉంటాడు. అటువంటి వాడు పాపి. అందుకని పాపిష్ఠ అన్నారు. అధమాధము అని యూజ్ చేయలేదసల. ఇంకా ఏకంగా పాపమే అది. మహాపాపం. అందుకని జాగ్రత్తగా ఉండాలి. కోపం విషయంలో కూడా.